శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలని 11 పర్వాలు పూర్తి చేసి 12వదైన శాంతి పర్వంలో కూడా 322 అధ్యాయాలు పూర్తి చేశాము. ఈ రోజున 323వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాసవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణువే నమో వై బ్రహ్మణజయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షంతారం వందే లంకాభయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావణం తిక్తమప్యప్రియంతం కల్పవృక్షాదికం సాధయంతం నమామి ఈశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. యుధిష్ఠిర ఉవాచ. ధర్మరాజు అడుగుతున్నాడు తాతగారిని, భీష్ముల వారిని. కథం వ్యాసస్య ధర్మాత్మా సుకో యజ్ఞే మహాతప సిద్ధించ పరమాం ప్రాప్త తన్మే బ్రూహి పితామహ. తాత, వ్యాస మహర్షికి ధర్మాత్ముడు తపస్వి అయిన సుఖ మహర్షి ఎలా జన్మించాడు, ఆయనకు పరమసిద్ధి ఎలా ప్రాప్తించింది, ఆ వృత్తాంతం అంతా నాకు చెప్పాల్సింది. కశ్యాంచోత్పాదయామాస సుఖం వ్యాసస్తపోధన నఖ్యస్య జననీం విద్మా జన్మచాగ్నిం మహాత్మనః. తపోధనుడైన వ్యాసుడు సుకుణ్ణి ఏ స్త్రీ యందు పొందాడు, ఆ సుఖమహర్షి తల్లి పేరు ఏంటో చెప్పండి. శ్రేష్టమైన వృత్తాంతం అంతా మాకు తెలపండి. కథంచ బాలస్య సతః సూక్ష్మజ్ఞానే గతామది యథా నాణ్యస్య లోకేస్మిన్ ద్వితీయస్య కస్యచిత్ ఏది చామ్యహం శ్రోతుం విస్తరేణ మహామతే నహిమే తృప్తిరస్తి శృణుతే మృతముత్తమం. మహాత్మ్యమాత్మయోగంచ విజ్ఞానంచ సుఖస్య యథా వదానుపూర్వేణ తన్మే బ్రూహి పితామహ. న హాయనైర్ న ఫలితైర్ న విత్తైర్ న చ బంధుభిః ఋషిశ్చక్రిరే ధర్మం యోనూ జానః స నో మహాన్. చిన్నతనంలోనే శుకుడికి సుసూక్ష్మమైన జ్ఞానంలో బుద్ధి ఎలా ప్రవేశించింది. ఈ ప్రపంచంలో ఆయన కన్నా ఇతరునికి ఎవరికీ కూడా ఇలాంటి తెలివి ఉన్నట్లుగా ఎరగం మేము. ఈ విషయాన్ని వివరంగా వినాలి అనుకుంటున్నానయ్యా. అమృత సమము ఉత్తము అయిన మీ యొక్క ప్రవచనాన్ని వింటుంటే నాకు తృప్తి కలగటం లేదు, ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. కాబట్టి పితామహ, నాకు సుఖమహర్షి యొక్క మహత్యాన్ని, ఆత్మయోగాన్ని, విజ్ఞానాన్ని ఉన్నదున్నట్లు క్రమంగా చెప్పవలసిందే. అప్పుడు భీష్ముడు చెప్తున్నారు, రాజా, ఎక్కువ కాలం జీవించడం చేత, తల పండటం చేత, సంపదల చేత, లెక్కలేనంత మంది బంధువులు ఉండటం చేత ఎవ్వరు గొప్పవారు కాజాలరు. వేదాలను అధ్యాపనాదులు చేయటం చేత మాత్రమే వ్యక్తి గొప్పవాడని మన మహర్షులు నియమం చేశారయ్యా. అంటే చదవాలి, చెప్పాలి, అధ్యయనం, అధ్యాపనం. తపో మూలమిదం సర్వం యన్మాం పృచ్ఛసి పాండవ తదింద్రియాణి సంయమ్య తపోభోజనాన్యథా. ధర్మరాజా, నువ్వు నన్ను అడిగిన విషయాన్ని అంతా కూడా, ఆ విషయానికి అంతటిది మూలం తపస్సేనయ్యా. ఇంద్రియాల్ని జయించడం వల్లనే తపస్సిద్ధి కలుగుతుంది. అంటే తపస్సు చేయటం ఒక వంతు అయితే, ఇంద్రియాలని అదుపులో పెట్టుకొని తపస్సు చేయటం మరో వంతు అనమాట. అందుకోసం 1000 ఏళ్ళు తపస్సు చేయాల్సి వచ్చింది విశ్వామిత్రుడు, ఇంద్రియాలను అదుపులో పెట్టుకోకపోవటం వల్ల. అదే చెప్తున్నారు, ఇంద్రియ జయం వల్లనే తపస్సిద్ధి కలుగుతుంది. తపస్సు చేయటం వేరు, తపస్సులో సిద్ధి పొందడం వేరన్నమాట. ఇంద్రియాణం ప్రసంగేన దోషమృత్యచ్చ సంశయం సన్నియమ్యతు తాన్యేన సిద్ధిం ఆప్నోతి మానవ. మానవుడు ఇంద్రియాలకు ఉండే విషయాశక్తి వల్లనే
దోషభాజనుడు అవుతున్నాడు. ఈ మాటలో ఏమాత్రం సందేహం లేదు. ఇంద్రియాలు అదుపులో ఉంచుకోవటం వల్లనే వ్యక్తి పరమసిద్ధిని పొందుతాడు. అశ్వమేధ సహస్రస్య వాజపేయ శతస్య యోగస్య కలయా తాత అనతుల్యం విద్యతే ఫలము. 1000 అశ్వమేధాలు 100 కొలది ఆ వాజపేయ యజ్ఞాలు చేసినందువల్ల కలిగే ఫలితం కేవలం యోగానుష్ఠంలోని 16వ వంతు ఫలంతో సమానం కాదు. అత్ర తీవర్తయశామి జన్మయోగ ఫలం తదా సుఖస్యాగ్రం గతించైవ దుర్విధామ కృతాత్మభి. పుణ్యకు సుఖ మహర్షి యొక్క జన్మ వృత్తాంతాన్ని, యోగ ఫలాన్ని ఆత్మజ్ఞానం లేని వారికి అందుబట్టని ఆయన ఉత్కృష్టమైన ఉత్తమ గతిని ప్రాప్తిని చెప్తాను విను. మేరు శృంగే కిలపురా కర్ణికార భవానాయుతే విజహార మహాదేవ భీమైర్భూతగణైర్వృత. పూర్వకాలంలో ఒకసారి పరమేశ్వరుడు మనోహరమైన గన్నేరు వనంలో మేరు పర్వత శిఖరం మీద భయంకరమైన భూతగణాలతో వేరేస్తూ ఉన్నాడయ్యా. శైలరాజసుతా చైవ దేవి తత్రా భవత్పుర తత్ర దివ్యం తపస్తేపే కృష్ణద్వైపాయనేస్తదా. ఆ సమయంలో ఆ స్వామితో పాటు పార్వతీదేవి కూడా ఉన్నది. అక్కడ వ్యాస మహర్షి దివ్యమైన తపస్సు చేస్తున్నాడు. మిగతా కథ రేపు కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమేషా గో బ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణ.